మొట్టమొదటి 9 వ్యక్తుల్లో 9 మందితో 2013 అక్టోబర్ 13 విజయదశమి పర్వదినం నాడు, దసరా నాడు స్టార్ట్ అయింది. దీనికి లక్ష్యాలు లేవు, దీనికి ఏదో ఇంత అయిపోవాలి అంత అయిపోవాలి అనే అంశాలు ఏం లేవు. లక్ష్యాలు పెట్టుకొని టార్గెట్లు పెట్టుకొని పని చేయలేదు. కానీ ఒక్కటి పెట్టుకున్నాం, దట్ ఈస్ ఎ పాలసీ. ఏదైతే సామాజికంగా సేవా రంగంలో మానవ సేవా పరంగా ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఉన్నాయో, పబ్లిసిటీ కోసం రాజకీయ పోకడలతో ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని లాసా హ్యాస్ ఎ యూనిక్ పాలసీ. 10 సంవత్సరముల టోటల్ వ్యవధిలో ఏ ఒక్క వాలంటీర్కి లేదా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఏ ఒక్క వాలంటీర్కి ఒక సాలువా కప్పింది లేదు. ఏ సభకి ఒక రాజకీయ నాయకుడిని ఆహ్వానించింది లేదు. ఏ సమావేశం యొక్క వివరాలు ఒక న్యూస్ పేపర్కి ఇచ్చింది లేదు. మరి 9 రాష్ట్రాల్లో అకుంఠితముగా శ్రీకాకుళం జిల్లాలో, ఒరిస్సాలో, విజయనగరంలో, విశాఖపట్నంలో ప్రబలంగా అద్భుతముగా వ్యాపించి సేవే ఊపిరిగా ప్రేమే మార్గముగా కొనసాగుతూ అద్భుతమైన రీతిలో మరి ఈరోజు 9,750 మంది వాలంటీర్లు, సుమారుగా 10,000 మంది వాలంటీర్లతో ఒక సైన్యంగా ఏర్పడింది. సంస్థల్ని పెట్టడం చాలా 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 సులభం. అనుకోగానే ఒక సంస్థను పెట్టడం చాలా ఈజీ. కానీ ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఛాలెంజెస్లో, ఈ మోడర్న్ ఎరాలో టెక్నాలజీని తట్టుకొని నిల్చోవడం, జనాల యొక్క మనస్తత్వాన్ని తట్టుకొని ముందుకెళ్ళడం, ఎన్ని ఆట్లు, ఎన్ని పోట్లు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అప్స్, ఎన్ని డౌన్స్, ఎన్నైనా సరే అదే ఫ్రీక్వెన్సీ వదిలిన బాణం వెనక్కి ఎలా రాలేదో అలా 9 మందితో ఆరంభమైంది. 9,750 మందికి ఎగబాకిందంటే సంకల్పం ఎంత బలంగా ఉండాలో మనం తెలుసుకోవాలి. ఎందుకు మీ అందరినీ ఈరోజు ఇక్కడ ఇంత సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది? ఒక పూలదండతో డెకరేట్ చేయలేదు. అబ్జర్వ్ చేయండి. డెకరేషన్ కోసం ₹1 ఖర్చు పెట్టి ఒక బంతి పువ్వు కానీ ఒక ఆర్టిఫిషియల్ పువ్వు కానీ పెట్టలేదు. ఓ ఫౌండర్కో ఒక ప్రెసిడెంట్కో ఒక బొకే ఇవ్వడానికి ₹300 ఖర్చు పెట్టలేదు. ఒకరికి దండ వేయడానికి ఒక షాలు కప్పడానికో ఒకటి పెట్టలేదు. నన్ను అడిగారు, ఎవరు జ్యోతి ప్రజ్వలన లేదా అండి? అరే, ప్రతి గుండెలోని జ్యోతి వెలిగించాలనేదే లక్ష్యమైతే ఒక్క జ్యోతి ఇక్కడ పెడితే చాలదు నాయన అని చెప్పడం జరిగింది. ప్రతి హార్ట్లో ఆ జ్యోతి వెలగాలి. లాసా అంటే అది ఒక ఎవరో అడిగారట, ఇదేంటంటే అమెరికాలో ఉండే ఆర్గనైజేషన్ ఇక్కడ బ్రాంచ్ అని అడిగారు. లేదు నాయన, ఇక్కడ ఉండేదానికి అమెరికాలో బ్రాంచ్లు ఉన్నాయని చెప్పాను. ఎందుకంటే బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడైనా ఉందని అడిగారు. ఊరి ఎక్కడున్నవారు ఇంకా బ్రాంచ్ ఆఫీస్ పెడితే దానికి ఒక అద్దె, దానికి కరెంటు, దానికి ఇంటర్నెట్, దానికి ఎంప్లాయీ, దాని కింద ఎవరో మేనేజరు, దాని కింద ఎన్నో వ్యయాలు, ₹1,000 ₹1,00,000 ఖర్చు పెట్టాలరా. అలా కాదురా, మా ప్రతి లాసా వాలంటీరు ఒక కదిలే బ్రాంచ్ ఆఫీసర్ అని చెప్పడం జరిగింది. ఎవ్రీ లాసా వాలంటీర్ ఈజ్ ఎ మూవింగ్ బ్రాంచ్ ఆఫీస్. కాదా? మనం కావాలంటే కొత్త వారిని జాయిన్ చేయగలమా లేదా? చెప్పండి. సే ఎస్ ఆర్ నో. కొత్త వారిని జాయిన్ చేయగలం. కొత్త వారిని జాయిన్, డొనేషన్ ఎవరైనా ఇస్తే వెంటనే ఫోన్పేలో కొట్టగలం లేదా? కొట్టగలం. అదే యాక్టివిటీ కావాలంటే ఫోన్లో వెంటనే అడగగలమా లేదా? అడగగలం. ఈ 3 కన్నా బ్రాంచ్ ఆఫీస్ ఇంకేం చేస్తుందండి? బ్రాంచ్ ఆఫీసులో ఇంకా చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. దానికి అద్దెలు కట్టుకోవాలి, దానికి ఏం చేయాలి? ఇదొక యునిక్ మోడల్. ప్రపంచంలో ఈ రోజు వరకు పదవులు లేని, రాజకీయాలకు సంబంధం లేని, పబ్లిసిటీ కోసం వెంపర్లాడని, అవార్డులు రివార్డుల కోసం ఆ ఫౌండరో, చైర్మనో, సెక్రటరీయో, దీనికి ఎవరు సెక్రటరీ మీకు ఎప్పుడైనా తెలుసా అండి? విన్నారా? హూ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ లాసా ఫౌండేషన్? అసలు లాసా ఫౌండేషన్లో ఒక పదవి అన్న పేరు ఎప్పుడు విన్నారా? ఒక రాజకీయ నాయకుడి సభ మీద ఉన్నాడని చూసారా? ఇక్కడ ఒక కుర్చీ వేసామా ఎప్పుడైనా? ఈ ఒక బుకే ఇచ్చామా? వై? ఇప్పుడు గనక మనం ఈ లాసా ఫౌండేషన్ ఈ పాలసీ మ్యాటర్స్లో పాలిటిక్స్కి అతీతంగా, మీకు తెలుసా అండి, నేను ఒక పొలిటీషియన్ కానీ సంప్రదిస్తే మనం ఇంతకన్నా ఏసీ హాల్లో ఫ్రీగా కండక్ట్ చేసుకోవడానికి అవకాశం వాళ్ళు కల్పించరా? వెంటనే రేపు ఫోన్ చేసి నన్ను భరద్వాజు పలానా వాడికి సాయం చెయ్యి అంటారు. వాడు అర్హుడు అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ లాసాలో ఒక విచిత్రం ఉందండోయ్. సీఎం చెప్పిన
పిఎం చెప్పినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినా యాక్టివిటీ చెయ్యము. లాసా వాలంటీర్ ఒక చిన్న బుడ్డోడు చెప్పినా యాక్టివిటీ జరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ వాలంటీర్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.